మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం నుండి 34వ వచనం వరకు. ఏ వ్యక్తి ఇద్దరు యజమానులను సేవింపజాలడు. ఇద్దరిలో అతడు ఒకరిని ద్వేషించును, మరి ఒకరిని ప్రేమించును, ఒకరిని నమ్ముకొని మరి ఒకరిని తృణీకరించను. కనుక నీవు ఎన్నడను దైవము ధనమును సేవింపజాలవు. కావున వినుడు, ఏమి తినదమా, ఏమి త్రాగిదమా, ఏమి ధరించదమా అని మీ ప్రాణమును గూర్చి వెతచెందకుడు. మీ ప్రాణము ఆహారము కంటే, మీ దేహము వస్త్రము కంటే విలువైనవి కావా? క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక కథోలిక గురువు తన విచారణలో ఉన్న ఒక వృద్ధురాలి గృహానికి వెళ్ళారు. ఆ వృద్ధురాలి గృహాన్ని ఆశీర్వదించడానికి వెళ్ళినప్పుడు ఆ గృహములో తాను 2 పీఠాలను చూశాడు. ఒకటి పెద్ద పీఠము, రెండవది చిన్నది. పెద్ద పీఠము గృహములో ప్రధానమైన స్థానంలో ఉన్నది, చిన్నది గృహములో ఒక మూలన ఉన్నది. వాటిని చూసి గురువు ఆ వృద్ధురాలిని ప్రశ్నించారు, ఎందుకు ఈ 2 పీఠాలను ఏర్పాటు చేసుకున్నావు అని ప్రశ్నించినప్పుడు ఆ స్త్రీ ఈ విధంగా తెలియజేస్తుంది, స్వామి, నేను వృద్ధురాలను అయిపోయాను, ఎప్పుడైనా చనిపోవచ్చు. దేవుడు నా మీద దయదలిచి నన్ను మోక్షంలో చేర్చుకోవాలని ఒక పెద్ద కురువత్తిని వెలిగించి ఈ పెద్ద పీట మీద వెలిగిస్తున్నాను. ఒకవేళ నేను నరకంలో ప్రవేశిస్తే సాతానుడు దయదల్చాలని ఆ చిన్న పీట మీద ఒక చిన్న కురువత్తిని వెలిగిస్తున్నాను అని తెలియజేస్తుంది. ప్రియా మిత్రులారా, నేటి సువార్తలో యేసుప్రభు చెబుతున్నాడు, ఏ వ్యక్తి ఇద్దరు యజమానులను సేవించలేడు, ఏ వ్యక్తి దేవుణ్ణి సాతానును సేవించలేడు, ఏ వ్యక్తి దేవుణ్ణి ధనాన్ని సేవించలేడు. ప్రియా మిత్రులారా, మన దేవుని మాత్రమే ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు 10 ఆజ్ఞల్లో తెలియజేస్తున్నాడు, నీ దేవుని మాత్రమే ఆరాధించని తెలియజేస్తున్నాడు. మనం ఏ వ్యక్తిని ఆరాధించకూడదు, ఏ శక్తిని ఆరాధించకూడదు, ధనాన్ని ఆరాధించకూడదు. అందుకనే ప్రభు సువార్తలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో ప్రేమించు. ఇది ప్రధానమైన ఆజ్ఞ అని తెలియజేస్తున్నాడు. మనము దేవుని మాత్రమే ఆరాధించాలి. మన జీవితంలో ఆయనకి మాత్రమే ప్రధానమైన స్థానాన్ని ఇవ్వాలి. ప్రియా సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో ప్రభు అంటున్నాడు, మీరు దేని గురించి వెతచెంతకవద్దు, దేని గురించి విచారించవద్దు, చింతకు లోనవ్వద్దు అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఏమి తినదమా, ఏమి త్రాగిదమా, ఏమి ధరించదమా అని మీరు విచారించవద్దు అంటున్నాడు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు నిన్ను పోషించడా? నీవు ఆకాశ పక్షుల కంటే విలువైన వాడు అని ప్రభు అంటున్నాడు. లిలీ పుష్పాల కంటే నీ విలువైన వాడవు, ఎదిగే గడ్డి కంటే నీ విలువైన వాడవు. అందుచేత నీవు చింతకు లోనవ్వద్దు. ముందు దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని నువ్వు వెతుకు, అప్పుడు అన్నీ కూడా అనుగ్రహించబడతాయనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము చింతకు లోను కాకూడదు, ఏ విషయంలో విచారించకూడదు. మనం చేయవలసిందల్లా దేవుణ్ణి ఆరాధించటం, దేవుని విశ్వసించటం, దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు మనకున్న విచారము, చింత తొలగిపోతుంది. ప్రియా మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ఓ గొప్ప దేవుడా, మరొకసారి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు. ప్రభువా, మొదటి పట్టణములో పౌలు గారికి నీవు తెలియచేసి ఉన్నావు, నా కృప నీకు చాలునని. ప్రభువా, మేము ఎప్పుడు కూడా నీ మీద ఆధారపడి జీవించే వాక్యాన్ని దయచేయండి. నేటి సువార్తలో నీవు తెలియజేసి ఉన్నావు, నీవు దేని గురించి విచారించవద్దు, ముందు దేవుని రాజ్యమును, నీతిని వెదుకు అని తెలియచేసి ఉన్నావు. ప్రభువా, మేము ఎల్లవేళలా నీ రాజ్యం గురించి ధ్యానం చేసే వాక్యాన్ని దయచేయండి. నీ కట్టడల గురించి ధ్యానం చేసుకునే గొప్ప అవకాశం మాకు ప్రసాదించండి. ప్రభువా, ఈ రోజున ఎవరైతే నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా నీకు సమర్పిస్తున్నాం. మమ్మల్ని అందరినీ దీవించండి. మా హృదయాల్లో ఎన్నో కోరికలు ఉన్నాయి, నిశ్చితమైతే మా యొక్క దీనమరను ఆలకించమని వేడుకుంటున్నాం. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.